ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పల్లెటూరు ముద్దుది, పొలం గట్ల మీద తిరిగింది, ప్రపంచం తెలియంది అని దీన్ని చాలా తక్కువ అంచనా వేశాను. కానీ దీని బుర్రలో ఎన్ని తెలివితేటలున్నాయా? ఇదింత చదువుకుందా? నమ్మలేకపోతున్నాను. మరి దీంట్లో పని మనిషిగా ఎందుకు బ్రతుకుతుంది? ఏంటి విహారీ గారు, ఈ లెక్కల్లో ఒక్క తప్పు కూడా లేదు. అలాంటప్పుడు ఫైల్స్ ఎందుకు దాచిపెట్టారు? క్షమించండి, రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేనే ఈ ఫైల్స్ అన్ని తీసి దాచిపెట్టాను. తర్వాత దీని గురించి విహారీ గారికి చెప్పే అవకాశం నాకు రాలేదు. ఈలోపే ఇదంతా జరిగిపోయింది. ఎనీహౌ, మీరు చాలా పెద్ద ప్రాబ్లం నుండి విహారీ గారిని కాపాడారు. ఈ విషయంలో విహారీ గారు మీకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటారు. విహారీ గారు, ఈ అమ్మాయి మీ ఇంట్లో పని మనిషి అన్నారు. తేరా చూస్తే లెక్కలన్నీ అదరగొట్టేసింది. ఇంత టాలెంటెడ్ అమ్మాయికి మీ ఇంట్లో పని మనిషి ఉద్యోగం ఇచ్చి చాలా అవమానిస్తున్నారు సార్. ఎవరికైనా అర్హతను బట్టి పని ఇవ్వాలి. ఇంత పెద్ద కంపెనీ నడుపుతున్న మీకు ఇలాంటి విషయాలు తెలియవని నేను అనుకోవటం లేదు. ఎనీహౌ, సూపర్ అమ్మా, అదరగొట్టేశావు. సార్, లెక్కలన్నీ సరిపోయినట్టేనా? మరి ఇంతసేపు లెక్కలు ఇస్తున్నారండి సార్? మధ్య మధ్యలో మీరు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి లేట్ అయింది, లేకపోతే ఎప్పుడూ అయిపోయేది. ఇంతకీ లెక్క ఏమైంది సార్? ఇక్కడ లెక్కంతా సరిపోయింది. ఇక విహారీ గారి ఆఫీస్లో కూడా క్యాలిక్యులేషన్స్ టాలీ అయితే మీరు గుడ్ న్యూస్ ఉంటారు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త విహారీ గారి ఇంట్లోనూ కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇన్కమ్ ట్యాక్స్ దాడుల్లో విహారీ గారి ఇంట్లో గాని ఆఫీస్లో గాని అన్నీ క్లియర్గా ఉన్నాయని తెలిసింది. విహారీ గారి మీద ఉన్న అభియోగం తొలగిపోయింది. విహారీ గారికి ఇక ఎలాంటి శిక్ష పడే అవకాశం లేదని నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. భగవంతుడా, మా మొర విన్నావా తండ్రి? విన్నావా సహస్ర? ఏదో అయిపోయిందని భయపడిపోయావు. ఇప్పుడు చూసావా, ఏమీ కాలేదు.
ఇప్పటికైనా మీ బావ ఎంత సమర్థవంతుడో అర్థమైందా? అవును పిన్ని, బావ అనవసరంగా ఎలాంటి చిక్కుల్లో పడతాడో అని భయపడిపోయాను. నేను బావ మీద పెట్టుకున్న ఆశలన్నీ ఎక్కడ ఆవిరైపోతాయో అని కంగారు పడిపోయాను. ఊరుకో సహస్రా. అమ్మా, ఈ మాత్రం దానికే నువ్వు అందరి మీద నిందలు వేయడం మొదలు పెట్టావా అక్క? సర్లేవే, ఇంకిది వదిలే. అనుకోకుండా వచ్చిన ఆపద తప్పిపోయింది కదా. వెయిట్, బావకి ఫోన్ చేస్తాను. విహారీ గారు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇట్స్ ఓకే సార్. సహస్రా చెప్పు. హలో బావా, ఇప్పుడంతా ఓకే కదా? అంతా క్లియర్ అయిపోయినట్టే కదా? అంతా క్లియర్ అయిపోయినట్టే సహస్ర. ఇక ఈ విషయం గురించి మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఇప్పుడు నా మనసు కుదుటపడింది. త్వరగా ఇంటికి వచ్చే బావ నువ్వు. సరే సహస్ర, నాకు కొంచెం పనుంది, అది ఫినిష్ చేసుకొని వచ్చేస్తాను. సరేనా? సరే బావా. అంతా ఓకేనంట. లక్ష్మి, నువ్వు క్యాంటీన్లో కూర్చో. అత్తయ్య, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? వీడేంటి నన్ను అడుగుతున్నాడు? అత్తయ్య, నిన్నే అడిగేది. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? విహారీ, నాకెలా తెలుస్తుంది విహారీ? మరేం తెలుస్తుంది అత్తయ్య? ఇంత ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్న రూమ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే మన ఆఫీస్లో సేఫ్టీ సిస్టమ్ అంత వీక్గా ఉందా? ఇంత వీక్ సేఫ్టీ సిస్టమ్ ఉన్న ఆఫీస్ని మనం నడిపిస్తున్నావా? ఈరోజు లక్ష్మి టైంకి ఫైల్స్ని కాపాడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పుడు మన కుటుంబం మొత్తం వీధిలో పడే తెలుసా? విహారీ, అది... అత్తయ్య ప్లీజ్, ఇలాంటి విషయాలు కూడా నేనే చూసుకోవాలా? ఆఫీసులో ఏ సిస్టమ్ ఎలా ఉందో నేను దగ్గరుండి గమనించుకోవాలా? అత్తయ్య, వెంటనే అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా అయిందో కనుక్కోండి. అది అనుకోకుండా జరిగిందా లేకపోతే ఎవరైనా అనుకుంటే జరిగిందా నాకు తెలియాలి. సరే విహారీ, చూసుకుంటాను. విహారీ, నేను వేసిన అస్త్రం ఎంతో పవర్ఫుల్ గా పనిచేస్తుందని అనుకున్నాను. ఆ అస్త్రానికి నువ్వు బలైపోతావని ఆశపడ్డాను. మధ్యలో ఈ లక్ష్మి వల్ల నేను వేసిన ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. లక్ష్మి వల్ల నువ్వు సేవ్ అయిపోయావు విహారీ. కానీ అతి త్వరలోనే మరొక ప్లాన్ వేస్తా. నిన్ను అధికారం నుంచి కిందకి లాగుతా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.